నమస్తే. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేత పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి ఇతన్ని అరెస్ట్ చేస్తారా? లేదంటే రాజకీయ భవిష్యత్తుకి గండిపడే అవకాశం ఉందా? ముందుకి ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి? ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్న ఇతన్ని నెక్స్ట్ అంటే మనకి ఆ నంబర్ గూడా చాలా తక్కువుంది గాబట్టి, కేసుని గదిలిస్తే ఒకవేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వైసీపీలో? సో, ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఒక్కొక్కటి వైసీపీకి సంబంధించి డొంకను కదిలించే పనిలోనే పడ్డారని అనిపిస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ధీమాగా ఉన్నారు అందరూను. అంటే నిన్న మొత్తం మద్యం కుంభకోణంలో 145 కోట్లు హ్మ్. చేతులు మారాయని బయటకొచ్చింది గదా! అది ఈడీ క్లారిటీగా చెప్పిందనమాట. సో, దీంతోటి ఇప్పుడు ఏం జరిగిందంటే, మీకు వైసీపీలో ప్రకంపనలొచ్చాయి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి చాలా కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే యాక్చువల్‌గా మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడికి కదా ఎక్కువ వెళ్ళాలి. అవును. కానీ పాపం ఆయన మోసం చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టేశాడు. తూచా? తూచ్. ఇప్పుడు ఈ మద్యం అదే ఈ లిక్కర్ పాలసీ కావచ్చు, డిస్టిలరీస్ విషయంలో హ్మ్. ఈయన చాలా కీలకంగా పోషించాడు కదా! ఎవరు? చెవిరెడ్డి చెవిరెడ్డి. భాస్కర్ రెడ్డి. అంతేకాకుండా మీకు తెలుసా ఆ మధ్యలో లెఫ్ట్ అండ్ రైట్ ఆయనే. హ్మ్. హ్మ్. మొత్తం జగన్మోహన్ రెడ్డికి. ఏ ప్రెస్ మీట్ పెట్టినా, అది ఏం అవును. జరిగినా సజ్జలు కూడా పక్కకెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డి బయటికెళ్ళిపోయాక అసలు ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడ్డారు. సో, ఇప్పుడు సజ్జలకి ఛాన్స్ దొరికింది. దాంతో ఇప్పుడు మీరు చూసారు ఎలక్షన్స్ ముందు మనం ఒక వీడియో చూసాం కదా! ఆ నియోజకవర్గానికి ఆ వ్యక్తికి 5 ఆ! కోట్లు, ఈ వ్యక్తికి 2 కోట్లు, అవునవును. వాళ్ళకి అదంతా కూడా విజయసాయి రెడ్డే చెప్తున్నాడు డబ్బుల కట్టల మీద నిల్చుని. హ్మ్. సో, తుడా వాహనాల్లో డబ్బులు తరలించి మొత్తం అవును. అంతా చేశారు కదా! అంటే తుడాకి వాడాల్సిన ఆ వాహనాలు కూడా వీళ్ళు వీళ్ళు వాడేసుకున్నారు. వాడేసుకున్నారు. సో, ఇప్పుడు మొత్తం ఆ డబ్బుల లెక్కలు బయటకొస్తే, లెక్కలు మొత్తంలో ఎక్కువ శాతం తినేసింది చెవిరెడ్డి. దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నాడు ఆయన. హ్మ్. అంటే నన్నే మోసం చేస్తావా? ఇప్పుడు మనం చూసాం డబ్బులెలా వెళ్ళాయి. ఇలాగా బాంబే నుంచి ఇద్దరొచ్చి ఇక్కడ డొల్ల కంపెనీలు పెట్టి హైదరాబాద్‌లో డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు అవును. అంటే నీ ముక్కు ఎలా ఉంది అంటే అలాగా. ఆ డబ్బుల్ని మళ్ళా గోను సంచీలు, అట్టపెట్టెల్లో హ్మ్. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళే చెక్ పోస్టుల దగ్గర అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు. అవును. అక్కడి నుంచి కొంతేమో తాడేపల్లి అక్కడొక ఫ్లాట్ తీసుకున్న అద్దెకి. అందులో మళ్ళా ఒకడు 3 కోట్లు కొట్టేశారు బెంగాల్ నుంచొచ్చి. హ్మ్. వాళ్ళక్కడ ఇల్లు కొనేసుకున్నారు. హుహు. ఆ! అది మళ్ళా పట్టుకున్నారు వీళ్ళు. ఇల్లంటే చిన్న సైజు ఇప్పుడు ఆ కోటలేదు. 3 కోట్లు పోయిందని వీళ్ళు కేస్ పెట్టలేకపోయారు. ఎందుకంటే తేలుకుట్టిన దొంగల్లో ఉన్నారు. అవును. ఇక్కడ అక్కడ వాడు 3 కోట్లే ఎత్తుకెళ్ళాడు. చెవిరెడ్డి ఏకంగా 300 కోట్లు ఎత్తుకెళ్ళాడేమో. సో, ఇవాళ పరిస్థితి ఏంటంటే గురువుని మించిన శిష్యుడనమాట. ఒంగోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసి హ్మ్. అతనికేమో సీట్ ఇచ్చి పార్టీలో నెత్తిన పెట్టుకుంటే ఇవాళ ముంచేశాడు. ఇది ఇప్పుడు సజ్జలకి చాలా ఆనందంగా ఉండుంటుంది. హ్మ్. ఎందుకంటే నన్ను పక్కకు పెట్టి చెవిరెడ్డిని నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిస్థితి ఏంటి వచ్చే ఎలక్షన్స్‌లో? ఇప్పుడు రాజకీయంగా చెవిరెడ్డికి ఇంకా ఎండ్ కార్డ్ పడిందా? హ్మ్. ఇప్పుడు మరి ఎప్పుడు అరెస్ట్ అయితాడు? ఎందుకంటే ఇవాళ ఈడీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తలుపు తడుతుంది. ఆయన ఆ టెన్షన్‌లో ఉంటే మూలిగే నక్క మీద తాటికాయలాగా తాటికాయ ఈ పడినట్టే విషయం. ఇది. సో, అసలే మోదీ అండ్ దెన్ అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. హ్మ్. ఇంకో పక్క అక్కడ కాక్రోచ్‌ల పార్టీది అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. హ్మ్. మోదీ అందులో బిజీ ఉన్నారు. మొత్తానికి సోనం వాంగ్‌చుక్ ఓ పక్క నిరాహార దీక్ష దీక్షను విరమించారు. విరమించుకుండు. లిఖితపూర్వక హామీ ఇచ్చారు వీళ్ళు. ఈ నేపథ్యాల్లో జగన్మోహన్ రెడ్డి ఎళ్లి మహాప్రభో నా కేసు నన్ను రప్పించండి ఎవరు ఇప్పుడు అంటే పట్టించుకునే మరి పరిస్థితులు లేవు. ఆయన ఎడం కాలుతో తంతాడా? ఈయన కుడి కాలుతో తంతాడా? చెప్పలేము. చెప్పలేం. ఈయన ఎళ్లి జైల్‌లో పడతాడా? ఏ జైల్‌లో పడతాడు? ఈలోపు 4 వీడియోలు వచ్చేస్తాయి బయటికి. సో, ఇప్పుడు ఈ గందరగోళాలు నడుస్తుంటే అవును. ఉన్నది సరిపోనట్టు నాకు డబ్బులు పంపించకుండా సగం పైన ఆయనే నొక్కేసాడని తెలిస్తే ఇంక మరి చిందులు వేయడా? అదే కదా! సో, ఇప్పుడు మరి ఆ 3,200 కోట్లలో నిజంగా 3,200 కోట్లు జగన్ మనుషులకే వెళ్ళాయా? అందులో కూడా ఏమైనా నొక్కేసాడా ఆయన? హ్మ్. ఇప్పుడు తెలుసున్నది ఇంత, తెలియనిదంతా. తెలియనిదెంతుందని. ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలి. మొత్తానికి ఒక్కవేళ ఇన్ కేస్ జైలుకెళ్ళి అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలయితే ఎక్కువనే ఖచ్చితంగా అరెస్ట్ అయితారు హ్మ్. వన్ బై వన్. ఇప్పుడు హ్మ్. లిక్కర్ స్కామ్‌లో సో, ఇంకా ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో
ఫస్ట్ అంతిమ లబ్ధిదారుడు మొదలైతే నెక్స్ట్ ఎలక్షన్ ప్రతిపక్షం కొత్త పార్టీ ఏదైనా వస్తుందేమో. ఇంకా కొత్త పార్టీ కొత్తదైనా ఉంది, పుట్టిద్ది. వీళ్ళే అధికార పక్షం ప్రతిపక్షం వీళ్ళే అంతే. అనుకుని ఓసారి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం అయిపోయి ప్రశ్నలు వేస్తూ ఉండాలి ఊరికే. అదే. అంతే, రైట్ అంతకు మించి అక్కడ జరిగేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ.